ఈ ఎస్సీ వర్గాలకి 3 ఉన్నాయి కదా, 3 కేటగిరీలలో కలిపి 7 ఇవి మొత్తం 146 ఉన్నాయి టోటల్ ఎస్సీ వాళ్ళకి సంబంధించి. వీళ్ళ దగ్గర కూడా 4 దోపిడీ చేశారు. ఎస్సీ వర్గాల దగ్గర ఎస్సీలకు రావాల్సిన 4 కూడా దోపిడీ జరిగింది. ఎస్సీలై కథమైపోయినాయి. నువ్వు ఎక్కడన్నా చూడ్రి ఎస్సీ ఎస్టీలై వాళ్ళకి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి రావాలి, అవిటిని కూడా పక్కదారి పట్టించి గీడికి తీసుకొచ్చి అమ్ముకుంటారు అన్నట్టు. ఇది చేస్తున్నది కూడా ఎవరో కాదు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ డిపార్ట్మెంట్ బీసీలకు ఆయననే ఉన్నాడు. ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఆయననే ఉన్నాడు. మొత్తం ఆయన చేతుల మీద జరుగుతుంది ఇదంతా. బీసీ ప్రజలందరూ గమనించాలి ఇది. అవును, ఈ 2 ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు కావాలంటే మీరు ఫోన్ కలిపి కూడా మాట్లాడాను ఇదే లైవ్ లో కూడా. ఇదే బీసీలకు సంబంధించి ఆయన కలిపినా లాభం లేదు. ఎందుకంటే ఆయనని పెద్దగా గుర్తించే పరిస్థితిలో లేరు జనం కూడా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది రెడ్ల సంక్షేమం కావాలి, ఆయనకు బీసీల సంక్షేమం కాదు. ఇక్కడ బీసీలకు జరిగినటువంటి అన్యాయం మళ్ళా రెడ్డి శాఖలో కాదు, బీసీ ఆయన మంత్రిగా ఉన్న శాఖలో జరిగినటువంటి అన్యాయం ఇది.